లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా హస్తం బాట పట్టారు. బీఆర్ఎస్ కు ఎంపీ కె కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గుడ్ బై చెప్పారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ బరి నుంచి కడియం కావ్య తప్పుకున్నారు. మరోవైపు కేకే బాట్లోనే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై రేవంత్, కేకే మధ్య చర్చలు జరిగాయి. రేపు కేశవరావు, విజయలక్ష్మి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇదిలా ఉంటే ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లనున్నారు. ఇక కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా హస్తం బాట పట్టారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఒక భారీ నష్టాన్ని మాత్రం చవిచూస్తుందని చెప్పుకోవచ్చు. గత 2023 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై ఒకవైపు అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే, మరోవైపు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడైతే గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ యథావిధిగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టమవుతా ఉంది. అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవడానికి ఈ నేతలంతా సిద్ధంగా ఉన్నారు తప్ప ఒక నమ్మిన సిద్ధాంతంగానే విశ్వసించిన పార్టీ యొక్క ఆలోచనతో కట్టుబడి ఉండేటువంటి విధానం మాత్రం అయితే కనిపించట్లేదు అనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనుక చూస్తే, ఇప్పుడు 17 నియోజకవర్గాలకు పార్లమెంట్ లో 17 మంది అభ్యర్థులు ప్రకటించి ప్రచారానికి కావాల్సిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న క్రమంలో రాత్రి వరంగల్ జిల్లా అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పార్టీలో భారీ కుదుపుకు దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కడియం కావ్య ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు, అదే భూ కబ్జాలు, ఇతర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవినీతి ఆరోపణలు, నాయకుల మధ్య సమన్వయం లేని ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో లేను, కాబట్టి ఇవన్నీ నాకు ఇబ్బంది కలిగించాయి, కాబట్టి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను, పార్టీ కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పేసి రాత్రి ఒక లేఖ రాసి లేఖను మీడియాకు విడుదల చేయడం జరిగింది. దీంతో రాత్రి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అదేవిధంగా అదే బాటలో సీనియర్ నాయకుడు, పార్టీ సెక్రటరీ జనరల్ గా పనిచేసినటువంటి కేశవరావు సైతం అదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం కేకే అండ్ కేసీఆర్ ఇద్దరు భేటీ అయ్యి కూడా అక్కడ ఒక వాగ్వివాదానికి దారితీసిన పరిణామాలు, తన కూతురు రాజకీయ భవిష్యత్తుతో పాటు తను పుట్టింది కాంగ్రెస్ లోనే, చచ్చిపోయి కూడా కాంగ్రెస్ లో అని చెప్పి బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దీన్ని బట్టి ఆయన కాంగ్రెస్ లో చేస్తారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత అధికారికంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు తన కూతురుతో కలిసి తాను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు 30 నిమిషాల పాటు డిస్కస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో రాజు, కొన్ని రోజులు బట్టి చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది బీఆర్ఎస్ నాయకులు చేరుతున్నారు, కీలక నేతలంతా. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా స్పందించారా నాయకులు ఎవరైనా? ఇప్పటి వరకు అటువంటి స్పందన అయితే కనిపించట్లేదు. బహిరంగంగా ఒక మీడియా ముఖంగా కానీ, లేదంటే నేతల దగ్గరికి వెళ్ళి బుజ్జగించేటువంటి ప్రయత్నం కానీ, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు సౌజన్య. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఫోన్ల ద్వారా సంప్రదించి కేసీఆర్ స్వయంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన ఈ పోయేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, వీళ్ళతో పాటు ఇప్పుడు తాజాగా వీళ్ళ లిస్ట్ లోకి మహబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మాలోతు కవిత కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో బలంగా నడుస్తా ఉంది. సో ఈమె కూడా ఆ నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి 17 మందిలో ఇద్దరు అభ్యర్థులు పార్టీ మారడం అనేది ఒక సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు. అధికారికంగా ప్రకటించిన తర్వాత పార్టీ మారడం అనేది పార్టీకి ఒక తీరని దెబ్బ అని చెప్పేసి మాత్రం స్పష్టమవుతా ఉంది. సో వీళ్ళందరికీ కూడా కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి పార్టీ కింది స్థాయి నేతలు చెప్తున్నా, అగ్రనాయకత్వం మరి ఇటువంటి చర్యలకైతే ఎక్కడ పూనుకున్నట్లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే మొదలు పెట్టారో దీపాదాస్ నుంచి కడియం శ్రీహరి ఇంటికి, అదేవిధంగా మొన్న కేశవరావు ఇంటికి వెళ్లి
పార్టీలోకి రావాలని చెప్పేసి వాళ్ళందరినీ ఆహ్వానించినటువంటి పద్ధతి ఏదో దానికోసం వాళ్ళంతా కూడా పోతా ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి ఇంటికి కూడా ఆమె వెళ్ళబోతున్నట్టుగా ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి ఇంటికి వెళ్ళి కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్యతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఒకవైపు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నేతల ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటే ఏ నేతలైతే పార్టీ మారబోతున్నారో ఆ నేతలకు సంబంధించినటువంటి అంశాలపైన కనీసం వెళ్ళి కలిసి మాట్లాడడానికి కూడా ఈ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు చర్యలు తీసుకోలేదన్నటువంటి విమర్శ మాత్రం బాగా వస్తా ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు. పార్టీని వీడుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎంతమంది పార్టీని వీడినా బెదరబోమని, కొత్త నాయకత్వం తయారు చేస్తామని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేసి పోరాట పందాలో కదం తొక్కుతామని అన్నారు. అలాగే ద్రోహపు ఎత్తుగడలో ఆయన ఆపలేరని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోగల సత్తా తమ పార్టీకి ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా సీనియర్ నేతలు కేశవరావు, కడియం శ్రీహరి కూడా కారు పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. కేశవరావు కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కడియం శ్రీహరి కుమార్తె కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీని అసంతృప్తి మొదలైంది. ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాలన్నీ దానం వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అధిష్టానం అసహనంగా ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతో పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని దానంకు పార్టీలో చేరే ముందు ఏఐసీసీ చెప్పినా ఇప్పుడు అప్పుడు అంగీకరించకపోవడం ఏఐసీసీకి కోపం తెప్పించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తుందనే టాక్ వినిపిస్తుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో అసంతృప్తి మొదలైంది. ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాలని దానం వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అధిష్టానం అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతో పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. అయితే రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని దానంకు పార్టీలో చేరే ముందే ఏఐసీసీ చెప్పినా ఇప్పుడు అప్పుడు అంగీకరించకపోవడం ఏఐసీసీకి కోపం తెప్పించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తుందనే టాక్ వినిపిస్తుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి అసంతృప్తి మొదలైంది. ప్రస్తుతం రాజకీయాలన్నీ దానం వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అధిష్టానం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతో పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. అయితే రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని దానంకు పార్టీలో చేరే ముందే ఏఐసీసీ చెప్పినా ఇప్పుడు అప్పుడు అంగీకరించకపోవడంతో ఏఐసీసీకి కోపం తెప్పించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం చెప్పినా అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తుందనే టాక్ వినిపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు.
సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే గంట గంటకు పూట పూటకు తెలంగాణలో రాజకీయాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయి. అటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇప్పటికే మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఆమె పార్టీ మార్పు, ఆ టికెట్ ని కాదనుకోవడం, వద్దనుకోవడం, బీఆర్ఎస్ నుంచి పోటీకి తప్పుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఇటు నడుస్తున్నటువంటి క్రమంలో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ప్రస్తుతానికి అక్కడ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. అక్కడ ఆ స్థానాన్ని ఢీకొట్టాలంటే అంతే బలమైనటువంటి వ్యక్తి కూడా అవసరం. అయితే ఈ టికెట్ కోసం గతం నుంచి కూడా ఒక పోటాపోటీ నడిచింది. దీంట్లో భాగంగా బొంతు రామ్మోహన్, మాజీ జిహెచ్ఎంసీ మేయర్, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కేసీఆర్ కు, కేటీఆర్ కు గుడ్ బై చెప్పి ఆయనతో పాటు బాబా ఫసీద్దీన్ ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోవడం జరిగింది. బట్ ఆయన కాంగ్రెస్ గూటికి వచ్చినటువంటి క్రమంలో సికింద్రాబాద్ టికెట్ ని చాలా మంది వ్యతిరేకించడం జరిగింది. బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇవ్వద్దంటూ కూడా పార్టీలోని కొంత క్యాడర్ వ్యతిరేకించినటువంటి క్రమంలో ఆయన కాదన్నటువంటి క్రమంలో ఇటు దానవ్ నాగేందర్ హైదరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ హామీతోనే ఆయన పార్లమెంట్ పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి చేరుకోవడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ముందుగా అంటే రాజీనామా చేసిన తర్వాతే తనని ఎంపీగా పోటీ చేయించాలి అని ఏఐసిసి గతంలో ఆ హామీతోనే దానవ్ నాగేందర్ని పార్టీలో చేర్చి కండువ కప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో దానికి కూడా దానవ్ నాగేందర్ ఒప్పుకున్నారు అనే టాక్ కూడా బయటకు వచ్చింది. ఇది ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మరొకసారి చర్చనీయాంశంగా మారింది. దానవ్ ని మార్చే యోచనలు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బుజ్జగించే చర్యలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో మళ్ళీ ఈ అవకాశం బొంతు రామ్మోహన్ కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ దానవ్ నాగేందర్ రాజీనామా చేయని పక్షంలో గనక, ఆయన మాట వినని పక్షంలో గనక ఖచ్చితంగా మళ్ళీ బొంతు రామ్మోహన్ వైపు అధిష్టానం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే గనక. సో ఇప్పటికే అంటే జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిధిలో ఏవైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అటు చేవెళ్లలో ఎంపీ రంజిత్, బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ కాస్త కాంగ్రెస్ గూటికి చేరుకోవడం, అక్కడ మళ్ళీ ఈసారి ఆయన సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి పైన పోటీకి దిగుతున్నారు రంజిత్. సో మరొక వైపు ఇటు మల్కాజ్గిరి కూడా చాలా ప్రధానంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. చేవెళ్లలో టికెట్ ఇస్తా అనుకున్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఈసారి మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగుతున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు. గతం నుంచి కూడా సికింద్రాబాద్ కిషన్ రెడ్డికి చాలా కలిసి వచ్చినటువంటి నియోజకవర్గం. అంబర్పేటలో గతంలో శాసనసభ్యుడిగా కూడా ఆయన పోటీ చేసినటువంటి నేపథ్యం, గెలిచినటువంటి నేపథ్యం కూడా. సో అక్కడ కిషన్ రెడ్డిని ఢీ కొట్టాలంటే చాలా బలమైనటువంటి వ్యక్తి దానం నాగేందర్ అనుకున్నా గానీ అధిష్టానం మాత్రం దానం నాగేందర్ విషయంలో సంతృప్తిగా లేదు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో దానం నాగేందర్ స్థానంలో బొంతు రామ్మోహన్ ఏమైనా బరిలోకి దింపే ఆలోచన ఉన్నట్టుగా గాంధీ భవన్ నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. సో ఏదేమైనా ఏ క్షణమైనా ఇట్లాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుందో వెయిట్ చూడాలి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.